కోరుకుంటున్నాము. ప్రారంభం అవుతుంది కాబట్టి జ్యోతి ప్రజలు సాధిస్తుంది. మేడం మీరు ఒక్కటి या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः Wish you happy Women's Day. Happy Women's Day. Wish you happy Women's Day. First of all, Women's Day కూడా ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా పర్మిషన్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి విద్యార్థులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని మీరు ఏ లక్ష్యమైతే సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు. Today we are celebrating International Women's Day. International Women's Day is celebrating all over countries in our world. I want to
చెప్తున్నారు. సపోజ్ మదర్ తెరీసా ఆమె కూడా ఒక మహిళనే, కానీ ఆమె ప్రపంచం మొత్తానికి తన సేవ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆమె 18 years ఏజ్లో బయటకు వచ్చింది. మళ్ళీ తర్వాత తను చనిపోయేంత వరకు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదంట. అసలు ఎంత గ్రేట్ ఆమె కూడా ఒక మహిళనే. ఆమె తను చేయలేదని అనుకో అధైర్యపడలేదు. ఆమె ధైర్యంతో ముందుకు సాగింది. ఆమెకి ఎంతో మంది విరాళాలు, ఆమె చాలా మంది అనాథలకు సేవ చేసింది. అసలు పాతకాలంలో అయితే మహిళలు అంటే బయటకు రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఇంకొక స్లేవ్ కింద లెక్క అనమాట. ఓకే, వంట ఒకటే చేయాలి, నువ్వు బయటికి రావద్దు, అన్ని మగవాళ్ళే చేయాలి అని ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనం కేవలం మాటలకే కాకుండా చేతల్లో కూడా మన సాధికారతను చూపిస్తే బాగుంటుంది. మీకు తెలుసు, నేను నిత్యం చెప్తూనే ఉంటాను, మనం చేసేటువంటి ప్రతి పనిలో, మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఖచ్చితంగా మనల్ని గమనించేటువంటి కొన్ని వందల కళ్ళు ఉంటాయి. అది ఏదైనా కానివ్వండి, మనం ఊహించాలి, కానీ మనల్ని గమనిస్తున్నాయి. కొన్ని వందల కళ్ళు మనల్ని చూస్తున్నాయి. కాబట్టి మన ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధత, లేదంటే ఒక సద్భావన, సదుద్దేశము, ఇవన్నీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఆ కళ్ళు ఇష్టంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి మనం తెలుసుకుంటాం. సో ముఖ్యంగా ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నటువంటి మేము చేసేటువంటి ప్రతి పనిని ఈ కొన్ని వందల జతల కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకొని పనిచేస్తే మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీరు ఈ పాఠశాల నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని వందల సార్లు మీరు ఈ పాఠశాలను గుర్తు చేసుకుంటారు, ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ ని గుర్తు చేసుకుంటారు, మీకు స్ఫూర్తినిచ్చినటువంటి టీచర్స్ ని గుర్తు చేసుకుంటారు. సో అలాంటి ఒక అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ లిటిల్ ఐస్ ఆర్ అమానస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మేము చేసేటువంటి ప్రతి పనిని మీ ఇంటి చేతులతో చేయాలని మేము చెప్పేటువంటి ప్రతి మాటలో మీకు విశ్వాసం ఉంటుంది. ఎలాంటి అనుమానాలు మీకు రావు. మేము తప్పు చెప్పినా మా మేడం చెప్పారు, లేకపోతే మా సార్ చెప్పారు, నిజమే, ఇదే రైట్ అని అనుకుంటారు. కాబట్టి మేము చేసేటువంటి ప్రతి పని, చెప్పేటువంటి ప్రతి మాట ఖచ్చితమైనటువంటిది అయి ఉండాలి. సో అలాంటి ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి వాళ్ళు మన ముందు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. సో దాని ద్వారా మీ సాధికారం సాధించేటువంటి ప్రయత్నం మీరందరూ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మేడం, అలాగే ముఖ్య అతిథిగా ఉన్నటువంటి కరణి మేడం గారిని అభినందిస్తూ, నిన్న ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడానికి దోహదం చేసినటువంటి మిగతా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మన పాఠశాల తరఫున, మీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిజ్ఞానాన్ని అన్నింటినీ